65 సంవత్సరాల నాటికి నేను 1946లో స్వాతంత్రానికి ముందే నేతాజీ సుభాష్ చంద్రబోస్ మీద ఒక పద్య కావ్యం రాశాను. ఆ కావ్యము ఆవిష్కరణ జరిగిన సందర్భంగా ప్రొఫెసర్ రెడ్డి గారు నాతో పరిచయం ఏర్పరుచుకున్నారు, వాళ్ళ స్నేహం ఏర్పడింది. అప్పటి నుంచి ఆయన ఎట్లా కవిగా ఎదిగినాడు, వ్యాపారవేత్తగా, చలనచిత్ర నిర్మాతగా, సహజ కవిగా ఎట్లా ఎదిగినాడు అనే విషయాలన్నీ కూడా నాకు పుస్తకంలో రాసిన దానికంటే ఎక్కువ తెలుసుకున్నాను. పుస్తకాన్ని ఎట్లా చదవబోతున్నారు కాబట్టి ఇంటి అందులో ఉండేటువంటి ఆ జీవిత కథలో ఉన్నటువంటి ప్రత్యేకతలు ఏమిటనే విషయాల గురించి నేను వివరిస్తాను. అందరికీ జీవిత చరిత్రలు ఉన్నాయి. ఎందుకు ఆ జీవిత చరిత్రల వల్ల సమాజానికి ఉపయోగం ఏమిటి అనే ఒక ప్రశ్న ఉంటుంది. అనుభవించిన వాటిని మనం కూడా జీవిస్తే దానికి ఉపయోగం లేదు. కానీ ఆయన జీవితంలో కొన్ని విషయాలు మనం తెలుసుకోవాలంటే చాలా ఉన్నాయి. ప్రత్యేకంగా మహాత్మా గాంధీ గారు ఎక్స్పెరిమెంట్స్ ట్రూత్ అని ఆయన జీవిత చరిత్రను రాశారు. నేను బాల్యంలో చదువుకున్నాను. ఎన్నో విషయాలు తెలుసుకొని మనం జీవితంలో దాన్ని అనుసరించవలసి వచ్చేస్తుంది. అనుసరించి మనం బాగుపడతాం. కానీ ఈయన గురించి ఆయన బాల్యంలో నుంచి ఇప్పుడు దాకా ఉన్నటువంటి కొన్ని సంఘటనల్ని, ఆయన వ్యక్తిత్వాన్ని తెలియజేసే సంఘటనలు, సాహిత్య వ్యక్తిగా, మామూలు వ్యక్తిగా ఆయన విశేషత ఏమిటి, విశేషం ఏమిటి అనే విషయాన్ని కొద్దిగా చెప్తారు. బాల్యంలో ఆయన అనిమలంగా చిన్న గ్రామంలో ఊరు దగ్గర ఉన్నప్పుడు మీకు తెలుసు గ్రామాల్లో అంటరాంతరం అనేది ఉండేది. ఒకరోజు అంటరాని వాడే బియ్యం దంచుతూ ఉంటే, ఇంట్లో బియ్యము ఒడ్డు దంచుతుంటే అతను చేతితో ఆ గిద్దం తాగడానికి నీళ్ళు లేదు. అప్పుడు ఇతను చిన్న పిల్లవాడి ఉండేది గమనించి ఎందుకని అట్లా చేస్తున్నారు అని చెప్పేసి అతను తాకాడు. తాగితే ఇక అతను స్నానం చేయించకూడదు. ఒక రోజు అతనికి నీళ్లు అడిగితే నీళ్లు ఏదో నీళ్లు రోజుల్లో వస్తున్నారు తప్ప చేతికి చెంబు ఇవ్వడం కూడా లేదు. అది చూసి వాడికి ఇచ్చే ఒక చెంబులో నీళ్లు ఇస్తేనో ఆయనే తాగేసి తాగితే ఏం చేస్తారు, ఏం ఎందుకు తాగకూడదు, ఎందుకు ఈ విధంగా అని చెప్పేసి బాల్యంలోనే అమాయకుడుగా ఉన్నప్పుడే కూడా ఆయనకు అటువంటి భావాలు కలిగినాయి. తర్వాత ఒక విషయం ఇక్కడ చాలా చెప్పుకోదగిన విషయము, ఆయన బాల్యంలో చదువుకోవాలంటే చాలా కష్టపడాల్సి వచ్చింది. చదువుకోలేకపోయినాడు. ఊరు దగ్గర ఆయన ఉండేది. ఆ ఊరికి 11 ఏళ్ళు 15 ఏళ్ళు కలిసి వచ్చి ఊరూరికి ఒక పెద్ద భూస్వాముల దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను చదువుకుంటాను, నాకు సహాయం చేయని అడిగితే ఇద్దరు పెద్దలు ఏమన్నారంటే, అందులో ఒక ఆయన అన్నాడు, నీ ముఖాన్ని నీకు చదివేందుకయ్యా, నువ్వు చదువుకుంటే నా పెత్తనం ఉంటుంది కదా, చదువుకోకుండా మీరందరూ ఉంటే పల్లెటూరులో మా పెత్తనం సాగుతుంది కాబట్టి మీ ఫోటో చదువుకొని ఏంటి ఊళ్ళేవాళ్ళ ఏం ఉద్యోగాలు చేయాలా, మీరందరూ చదువుకు ఉండడమే మంచిదని చెప్పేసి అన్నవాడు. 2 కుటుంబాల వాళ్ళు పెద్ద వ్యాపారం చేస్తున్నట్టు వాళ్ళు ఆ విధంగా మాట్లాడారంటే ఆ విషయం ఆయన రాశారు. అంటే ఇది స్వయంగా నాకు కూడా అనుభవమే. ఎందుకంటే బాల్యంలో చదువుకోవాలంటే ఇది మీకు చదివేందుకు అనేవాడు. దానికి కారణం ఏమిటని నేను ఆలోచన చేస్తే, చదువుకుంటే వారికి విజ్ఞానం వస్తుంది, ఆ విజ్ఞానం వల్ల వాడు స్వేచ్ఛ వస్తుంది, అందువల్ల మన మాట వినడు అనేటువంటి భావం ఉందన్నమాట. అది ప్రజల్లో ఆ విధంగా ఉంది కాబట్టి మనం వెనుకబడిపోయినాం. స్త్రీకి విద్య ఎందుకు ఉందన్నారు, స్త్రీ చదువుకుంటే తిరగబడుతుంది ఏమో, లేకపోతే ఆమె స్వేచ్ఛ వచ్చి రాకూడదు అని చెప్పేసి అది ఉద్దేశం అంటే. అదేవిధంగా సంఘంలో ఇతర వ్యక్తులు కూడా చదువుకోకూడదు అనేటువంటి భావము వాడు ఓపెన్గా వాళ్ళకి చెప్పినప్పుడు అది చదివితే నాకు బాధ వేసింది. ఎందుకంటే అనుభవం నాకు కూడా ఉంది. అయినా మనం ఏదో మన స్వయం కృషితో మనం చదువుకుని పైకి రాగలిగాము.
ఆయన వదిలేసుకున్నాడు. అది రెండు నాకు ఆయన బాల్యంలో ఆ ప్రకటన చదివినప్పుడు ఇంకా మన సంఘంలో వ్యక్తులు ఉన్నారనే విషయం నాకు తెలుస్తుంది. తర్వాత ఆయన చిన్న ఉద్యోగంలో చేస్తే ₹20 నెలకి అక్కడ ఉద్యోగం మైకా కంపెనీలో చేరాడు. ఆ గురువు చేస్తే అది ₹11 చేసేది ఏదో 2-3 ఏళ్ళది. తర్వాత ఒక రోజు మీకు ₹4 పెంచండి సరిపోవడం లేదని అడిగితే అవమానకరంగా మాట్లాడితే అది పెద్ద మరుపాయం. ₹4 నేను అడిగాను, నాకు సరిపోవడం లేదని అడిగితే ఈ విధంగా వాళ్ళు అవమానిస్తున్నారని చెప్పేసి ఆ ఉద్యోగానికి రాజీనామా ఇచ్చి చిన్న మిరపకాయల బిజినెస్ పెట్టేశారు. ఆ ఊళ్ళో ఏముందో అన్ని తీసుకుపోయి పల్లెటూరులో ఇంటింటిగా పెట్టారు. ఆ విధంగా వ్యాపారం చేసి వాళ్ళు వచ్చి మళ్ళీ ₹4 కదా ₹5 ఇస్తామంటే కూడా పోలేదు. ఎందుకంటే మరుపాయం జీవితంలో చూడు, నేను కేవలం ₹2 జీతం అడిగితే నన్ను వాళ్ళు ఇవ్వలేదు, అవమానించారు అని చెప్పేసి వెళ్ళిన తర్వాత సినిమాలోకి వెళ్ళాను. సినిమాలోకి వెళ్ళి వ్యాపారం కూడా చేస్తూ పైగా వ్యాపారం తానే చేస్తున్నాడు. కానీ ఇక్కడ ఒక విషయం చెప్పాలి. ఆయన తీసుకునేటువంటిది అంటే ఒక పెద్ద మనిషి ఆయన బెంగళూరులో అనిపుడు కళాపోషకుడు అయినటువంటి వ్యక్తి, పేరు చెప్పడం బాగుండదు. ఆయన దగ్గర ఈయన ₹10,000 అప్పు తీసుకున్నాడు. అది అందరికి ఇస్తాడు. కానీ ఆయన లెక్క ఏంటంటే ఎంత కరెక్ట్ మనిషి అంటే మీకు 30 రోజులకి తప్పకుండా వడ్డీతో కలిపి ఇవ్వాలి అని చెప్పి ఆయనకి ఇచ్చాడు. ఆయన చాలా పెద్ద మనిషి, పేరు అవసరం లేదు, ఆయన చాలా పెద్ద మనిషి. నాకు కూడా వ్యక్తిగత తెలుసు, ఆయన చాలా ప్రిన్సిపల్ కాదు. ఇచ్చామంటే 30 రోజుల తర్వాత అక్కడ ఉంటారు, లేకపోతే ఇంకోనే తెలుసు. అటువంటి ఈయన 90 రోజులు అవుతున్నాగానే వెళ్ళి డబ్బు తీసుకుని రోడ్డు తీసుకుని తినడానికి ఇచ్చాడు. వాళ్ళ క్లర్క్ ఏం చేశాడంటే తీసుకుని నాకు ఇంకొక అడా ఇవ్వని అంటారు. ఎందుకంటే అర్థం చేయడానికి నేను ఒక కార్డు రాశాను, ఆ కార్డు కలిగిన అణా కూడా నువ్వు ఇవ్వాల్సిందే అన్నాడు. ఆ పెద్ద మనిషి కూడా నేనే 3 చెప్పి ఆయనే అలా ఇచ్చి లెక్క సర్దుబాటు చేశాడు. అంటే అటువంటి సినిమాలో పెడితే కూడా సబ్ కలెక్టర్ వంటి